తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి వివాదాలు తెరపైకి వచ్చాయి. నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మెగా ఫ్యామిలీపై కుట్ర జరుగుతోందని నట్టి కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మెగా ఫ్యామిలీ మూవీస్ రిలీజ్కి వచ్చినప్పుడు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారంటున్న నట్టి కుమార్తో విశాఖ నుంచి మా ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. నిర్మాత నట్టి కుమార్ గారు మనతో ఉన్నారు. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ సినిమా విషయంలోనే వివాదం చోటు చేసుకుంది అంటూ ఆయన ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతోనే మరికొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ మన వరప్రసాద్ సినిమాకి? అంటే మనోహర్ ప్రసాద్ సినిమా మొత్తం బత్తుల సతీష్ అన్న ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశాడమ్మా. దానికి మాకేదో గుడ్ విల్ ఇస్తారంటే మేము కూడా డబ్బులు ఇచ్చాం. ఆ సినిమా వాళ్ళు చేసుకుంటారనుకొని మేము కూడా హ్యాపీ అయిపోయి మొత్తం టోటల్గా 5 కోట్ల దాకా ఇచ్చాము. తర్వాత ఇంకా డబ్బులు ఇద్దామని అనుకున్నాం. తర్వాత 15,60,00,000 అగ్రిమెంట్ చేశాడు. ఆ సినిమా డబ్బులు కడతారంటే కూడా 6వ తారీఖు నైట్ వచ్చి చేతులు ఎత్తేసాడు. సినిమా నేను చేయలేను సార్, నా వల్ల కాదు అని. నాకు మీరు సినిమా చేసుకోండి, మీరే డబ్బు కట్టుకోండి, మీ డబ్బు ఆ డబ్బు మాదే, మీ కట్టిన డబ్బు ఆయన రూపాయి కట్టకుండా మా డబ్బునే అక్కడ కట్టాడు. కనుక ఎప్పుడైతే కట్టాడో మొత్తం సినిమా హ్యాండ్ ఓవర్ చేయమని చిరంజీవి గారి సినిమా ఇది ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో గబగబా మేము అమౌంట్ అంతా పే చేసి 15,60,00,000 పే చేసి ఈ సినిమాని మా దగ్గర అన్నపూర్ణ స్టూడియోకి మేము డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో కూడా బ్రాండ్గా రిలీజ్ చేయడం జరిగింది. అంతా కూడా డిస్ప్యూట్స్ ఎక్కడ లేకుండా అయిపోయింది. ఆ రోజు డిస్ప్యూట్స్ రావడం, చాలా డిస్ప్యూట్ ఆపడానికి ప్రయత్నం చేశారు శిరీష్ గారు. చాలామంది ఆపడానికి ప్రయత్నం చేశారు, మీటింగ్ పెట్టి ఇచ్చారు. సినిమా థియేటర్ ఇవ్వకుండా సేమ్ పెద్దీకి ఎలా చేశారో అలాగే చేశారు ఈ విశాఖపట్నంలో. అన్నీ ఎదుర్కొని సినిమాని రిలీజ్ చేస్తాం. అందుకే ఆడియో అంతా కూడా మీకు ఆడియోలు అన్నీ కూడా మీకు రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా చేయకూడదు అనుకున్నా, కానీ ఏంటంటే ఇక మితిమీరిపోతుంది. ఇక్కడ తెలంగాణలో చేసినట్టు ఇక్కడ కూడా చేసి ఈ సతీష్ అడ్డు పెట్టుకొని ఇక్కడ మొత్తం టోటల్గా థియేటర్లను కానీ ఇక్కడ మొత్తం టోటల్ ఊరి నిండే డబ్బులు బాకీయే. ఈ సతీష్ అనే వ్యక్తి ఊరి నిండే డబ్బులు బాకీయే. ఈ మొత్తం టోటల్గా అందరి దగ్గర డబ్బులు దండుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్మెయిల్కి సపోర్ట్ చేస్తుంది వీళ్ళు. అలాగే మాకు కూడా సినిమా వరప్రసాద్ డబ్బులు ఆపేశారు. వరప్రసాద్ డబ్బులు అన్నపూర్ణలో అవ్వచ్చు, ఈయన అవ్వచ్చు, మేబీ ఎవరో ఒక డబ్బు ఆపారు. ఆ డబ్బుని మేము ఏంటంటే మేము డబ్బులు లీగల్గా ఫైట్ చేస్తాం, యాజ్ పర్ లా ఫైట్ చేస్తాం. కానీ ఏంటంటే మా డబ్బే పోయి మా మీదే కంప్లైంట్ పెట్టారు. ఓకే, ఆ కంప్లైంట్ కూడా మేము యాజ్ చట్టం ప్రకారం మేము ఎదుర్కొంటాం, వెళ్తాం, లా ప్రకారం మేము ఎదుర్కొంటాం, దాన్ని కూడా ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఏంటంటే రేపు ఒక ఎగ్జిబ్యూటరు, ఈ డిస్ట్రిబ్యూటర్లు ఇలాంటి వీళ్ళకే ఉండాలి, కుత్తాధిపత్యం ఉండాలి అనుకుంటున్న ఈ దిల్ రాజు కానీ శిరీష్ కానీ తెలంగాణలో జరిగింది మళ్ళీ ఆంధ్రలో జరగకూడదనే ఉద్దేశంతో ఇది నేను ఇప్పుడు బయట పెట్టి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ప్రతిసారి వన్ మ్యాన్ షోలు వాళ్ళకే సినిమా ఉండాలి. వాళ్ళకి సినిమా ఉంటే ఏ గొడవలు ఉండవు, లేకపోతే గొడవలు ఇలాగే స్టార్ట్ చేస్తారు. అంటే కొత్త వాడిని రానివ్వరు, ఇంకొకరిని రానివ్వరు, మేము చిన్నవాళ్ళని రానివ్వరు. చిన్నవాళ్ళని డబ్బు పెట్టినా డబ్బు పోవాలి, మేము నాశనం అయిపోవాలి. ఆఖరికి మాకు సినిమా వరప్రసాద్ చేసిన దానికి మాకు ఎంత నష్టం వచ్చిందో, ఎంత డబ్బు మాకు ఆగిపోయిందో మాకు తెలుసు. ఎందుకంటే ఇది బయటికి చెప్పుకునేది కాదు. ఇది మేము లా ప్రకారం చట్టం ఏం చెప్తుందో, లా ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మేము చేస్తాం. మేము లా ప్రకారం డబ్బులు మా దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వసూలు చేసుకుంటాం. అంతే తప్ప ఇది నేను ఏం చెప్తున్నాను, త్వరపడండి. రేపు ఈ బత్తుల సత్యనారాయణ వానపాముల వ్యక్తి ఎవరైనా డబ్బులు అడిగితే ఇలాగ పలానా వ్యక్తి ఇలాగ అందరు ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఆయన మీద మొత్తం చేసి లీలామాల్ థియేటర్ కూడా బ్యాంక్ ఐడిబిఐ బ్యాంకులో ఆల్రెడీ డిఆర్టీలు ఉంది, అంటే సీజింగ్ స్టేజ్లో ఉండి మళ్ళీ హైకోర్టుని స్టే తెచ్చడానికి చేస్తున్నారు. మరి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, జాయింట్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, ఆర్డీఓ ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు? అంటే విశాఖపట్నంలో ఏటి వన్ మెన్ షో నడుస్తుందా, లేకపోతే దిల్ రాజు గారి మాటే వేదంగా నడుస్తుందా, లేకపోతే బత్తుల సత్యనారాయణ మాటే వేదంగా నడుస్తుందా అనేది అది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. ఇప్పుడు నా మీద కంప్లైంట్ పెట్టారు, వచ్చారు, చెప్పారు, ఏదో మామూలుగా నువ్వు రావాలి లేకపోతే లోన్ కూర్చోబెడతా అన్నారు. 100% తప్పు చేస్తే లోన్ కూర్చుంటాను, వాళ్ళు కూర్చోబెట్టాల్సిన అవసరం నేను వచ్చి కూర్చుంటా. మీ అందరూ శంకర్ వరప్రసాద్ సినిమా విషయంలో మీకు ఏమైనా అంటే నగదు ఏమైనా? మాకు నగదు నాకే కాదమ్మా, నేను చాలామంది ఇప్పించాను, అందరివి రావాలి. యాజ్ పర్ లా ప్రకారం మేము సివిల్ ప్రొసీడింగ్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్లో మేము తీసుకుంటాం. ఇది మేము ప్రెస్కే వచ్చో లేకపోతే ఇంకొకటికి వచ్చో రోడ్డు మీద అడిగితే డబ్బు వచ్చేది కాదు. మాకున్న డాక్యుమెంట్ ప్రకారం యాజ్ సివిల్ ప్రొసీడింగ్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్లో మేము తీసుకుంటాం తప్ప చట్టం రాజ్యాంగం లోబడే మేము తీసుకుంటాం. అంటే మీరు లాస్లన్నీ మీరు ఫాలో అయినప్పుడు మరి మీడియా సమావేశం ఒక దిల్ రాజు అనే వ్యక్తి ఏ విధంగా సినిమా ఆపాలనుకున్నాడు, చిరంజీవి ఫ్యామిలీ మీద ఏ కక్ష సాధించాలనుకున్నాడు, బత్తుల సత్యనారాయణ అనే వ్యక్తి ఏ విధంగా చిరంజీవి గారి ఫ్యామిలీ మోసం చేయాలనుకున్నాడు, ఇవన్నీ కూడా మొత్తం వివరంగా మీకు చెప్పుతూ ప్రెస్ నోట్ వదులుతూ ప్లస్ మీకు ఆడియోలన్నీ కూడా మీకు పంపిస్తూ ఉన్నా. ఇది ఓన్లీ ఇది కుట్రరా, ఇది మన పెద్దకి ఎలాగ తెలంగాణలో కుట్ర జరిగింది, ఇక్కడ కూడా కుట్ర జరిగింది అని తప్పక బయటకు రావాల్సి వచ్చింది తప్ప నాట్ ఓన్లీ మనీ ఇష్యూ కాదు. పెద్ద విషయంలో కూడా రిలీజ్ విషయంలో కూడా ఏదో రాజకీయం కుట్ర ఉంది అని చెప్పేసి అనేసి అంటే ఎవరు చేస్తున్నారు? దిల్ రాజే, ఇంకెవరున్నారు? దానికి మళ్ళీ వేరే కొత్తగా చెప్పడానికి ఏముంది? థియేటర్లో తెలంగాణలో దిల్ రాజు, సునీలు వాళ్ళే కదా నడిపిస్తారు, సురేష్ బాబు
వాళ్ళు కదా. ఇంకా మరి అరవింద్ గారి పేరు చెప్పాలా, అరవింద్ గారిని దీంట్లో ఎందుకు లాగడం అని ఊరుకున్నాం అంతే. సినిమా థియేటర్లు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళే చేస్తారు ఈ కుట్రలు. బ్లాక్ బస్టర్ మూవీ అయిన మనశంకర్ వరప్రసాద్ సినిమా అత్యంత సక్సెస్ అయినప్పటికీ కూడాను నగదు విషయాల్లోని వివిధ ఇతర విషయాలను కూడా మాకు వివాదం ఉంది అని చెప్పేసి నట్టి కుమార్ గారు మనకు చెప్పే సందర్భం ఇది. అయితే పెద్ద సినిమాలో కూడా రిలీజ్ విషయంలో కూడా వివాదాస్పదం అయింది అని చెప్పేసి అడగగా ఆయన డైరెక్టర్ దిల్ రాజు